నర్సరావుపేట పట్టణానికి చెందిన నాగభూషణం చీమిలిమర్రి గ్రామంలో కార్యక్రమానికి హాజరై తీసుకుని ఆటోలో నర్సరావుపేట వస్తున్న క్రమంలో నర్సరావుపేటకి చేరుకున్న తర్వాత ఆటో దిగే క్రమంలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ని ఆటోలో మర్చిపోవడం జరిగింది. బ్యాగ్ లో బంగారం ఉంది. కొద్ది సమయం తర్వాత చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయానని గమనించి వెంటనే నర్సరావుపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించి హుటాహుటిన తమ సిబ్బందితో కలిసి పట్టణంలో ఉన్నటువంటి ఆటోలను అన్నింటినీ తనిఖీ చేసే క్రమంలో మల్లమ్మ సెంటర్ లో ఒక ఆటో డ్రైవర్ వచ్చి నిజాయితీగా ఆటోలో బ్యాగ్ మర్చిపోయారని చెప్పడం జరిగిందని, వెళ్లి బ్యాగ్ ని తనిఖీ చేయగా బంగారం బ్యాగ్ లో ఉందని టూటౌన్ సీఐ ప్రభాకర్ తెలియజేశారు. పోగొట్టుకున్నటువంటి బంగారాన్ని బాధితులు తిరిగి 24 గంటల్లో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నర్సరావుపేట టూటౌన్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సుందర్ రాజన్, మహిళా ఎస్ఐ యష్మా పాల్గొన్నారు. అక్కడి నుంచి కోట సెంటర్ లో దిగారు. ఈరోజు ఉదయం నాగభూషణం అనే వ్యక్తి చీమలమర్రి విలేజ్ లో వాళ్ళ బావగారు చనిపోయింటే కార్యక్రమం అటెండ్ అయ్యి అక్కడ నుంచి గోల్డ్ తీసుకుని నర్సరావుపేట వచ్చి బ్యాంక్ లో లోన్ పెట్టేసి తన అవసరాల నిమిత్తము వాడుకోవడానికి లోన్ పర్పస్ రావడం జరిగింది. నర్సరావుపేటకి వచ్చే క్రమంలో అతను ఆటోలో రావడం జరిగింది. ఆటో దిగేటప్పుడు అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ మాట్లాడుకుంటూ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ని, ఈ గోల్డ్ సంచి ఉన్నటువంటి బ్యాగ్ ని ఆటోలో బ్యాక్ సైడ్ పెట్టేసి మర్చిపోవడం జరిగింది. వెంటనే ఇతను ఈ ఫోన్ మాట్లాడుకుంటూ దిగేసి అతను వెళ్ళిపోయాడు. ఒక 15 మినిట్స్ తర్వాత అతను చేతిలో సంచి చూసుకుంటే అది మిస్ అయినట్టు అతనికి అనిపించి వెంటనే నర్సరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఇట్లా బ్యాగ్ ని ఆటోలో పెట్టి మర్చిపోవడం జరిగింది. దాంట్లో గోల్డ్ ఉంది. గోల్డ్ వర్త్ రేట్ దాదాపు 10 lakhs ఉంటుందని చెప్పేసి మనకి ఒక చెప్పగా వెంటనే నేను ఉమెన్ ఎస్ఐ యష్నా మరియు ఎస్ఐ సౌందర్ రాజు నేను టీమ్స్ తోటి టౌన్ లో ఉన్నటువంటి ఆటోలన్నింటినీ వెరిఫై చేసి చెక్ చేయగా అది మల్లమ్మ సెంటర్ లో ఆటోలో బ్యాక్ సైడ్ చెక్ చేస్తూ ఉంటే మల్లమ్మ సెంటర్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆటో మనం చూసేసి పక్కకు వచ్చి ఆపడం జరిగింది. ఆటో అతను కూడా నిజాయితీగానే సార్ ఆ వెనక బ్యాగ్ మర్చిపోయారని చెప్పగా మనం వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఆ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి 10 లక్షల రూపాయల గోల్డ్ బాధితుడికి వెంటనే అందివ్వడం జరిగింది.